టైం వచ్చేసి చూడండి ఇంత అవుతుంది. ఇప్పుడు వచ్చిండు అయితే కళ్ళే కదా ఇది తీసుకొని వచ్చిండు. ఇది కళ్ళు అంట. కళ్ళు అంటే ఏం కళ్ళే? నువ్వు ఫస్ట్ లుంగి కట్టుకో, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెనేషన్ని. ఇట్లాంటిది నేను ఎప్పుడు కళ్ళు అంటే ఏమంటారు, వైట్ కలర్లు ఉంటుండే. అమ్మో బుడగలు చూడు ఎట్లా వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? అంబల్లాగా ఉంటుందానే చూడు, బుడగలు చూడు ఎట్లా ఊరుతున్నాయి. ఏంటిది ఇంత దీని లోపల చూడు, ఇదంతా ఏమో ఎగురుతున్నాయి పైకి. పాలు పగిలినప్పుడు ఎట్లుంటుంది అట్లుంది అది. మడ్డి మడ్డి అంటారు తాత. ఇప్పుడు నువ్వు ఇది తాగేది బీజరు చెట్టు కళ్ళు, ఇది కూడా చెట్టు కళ్ళేనా? కళ్ళే కదా ఇది అయితే. మొత్తం నువ్వు అంతా పొంగేగి ఇట్లనే గలీజ్గా మొత్తం నువ్వే క్లీన్ చేస్తావు చూడు చెప్తున్నా. మరి నేను అదే చేసుకుంటుంటాను. నువ్వు అంతా తాగొట్టి ఇచ్చేస్తే ఈ పురుగులు కాదా అనే ఇది చూడు. సరే నువ్వు పోయి నేను చూస్తా. ఏ పోసుకో అంత ఏమైందో చూడు. అసలు అది బాటిల్ చూడు, దాని అవతారం చూడు. ఎంత ఈ బాటిల్? మనకు ఊరంతా పక్క ఊరోళ్ళు తెలిసిన ఊరోళ్ళు అంతా మన దోస్తులు బంధువులే మనకి. అది చూడు పురుగు కదా, చెప్పని పడుతావానే. షిషి కళ్ళు వాసన వస్తుంది. ఏం చేస్తుంది దీన్ని? ఇప్పుడు డబ్బా తాగుతావా? నాకు అస్సలు అవసరం లేదు అబ్బా, మనకి. ఇదేం చేసావు డబ్బా? ఏ అన్నీ నువ్వు తాగేటప్పుడు ఎప్పుడెప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తా. నిన్నగాడు కనుక చూసిండనుకో నిజంగా చెప్తాను ఇంకా పొద్దున్నే ఏమని చేసుకో. ఇది కళ్ళు అవుతుందా? ఇందులో మందు కలిపి కళ్ళు వేస్తారా? ఇది అయినా కళ్ళు అవుతుందా? అంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా తెంపిటారా? తోడేస్తాం, పాలలో తోడేస్తే పెరిగేటట. అంటే మనం మందులు కలుపుతారా అది కళ్ళులాగా అవ్వనికే? అదే డైరెక్ట్ అయిపోతుందేమో. బాగుందానే? ఏ నాకు అస్సలు అవసరం లేదప్ప, నీవే తాగు. అస్సలు వద్దు, నువ్వు ఎంజాయ్ చేసుకో. కావాలంటే నువ్వు ఎంజాయ్ చేయగానే నాకు అవసరం లేదు. అంటే నేను తాగితే వీడియో తీసుకోవాలా? నేను ముట్టను కూడా ముట్టను. బాగాలేదా? వాటర్ తాగుతున్నట్టుందా? బానేనా? ఇది తాగితే పోతాయా? కరిగిపోతాయా? అంటే దీని నుంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయా? అంటే కళ్ళు తాగితే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కేసీఆర్ ఇప్పుడు చెప్పింది. అంటే కళ్ళు ఇది మటుకు డిఫరెంట్. అది కళ్ళు అవ్వకంటే ముందు తాగిందే బెనిఫిట్స్ ఉంటాయి. కళ్ళు తాగకూడదు, అది తాగితే మత్తెక్కి తాగబోతోళ్ళు అవుతారు. ఇది తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేనా? వడ పోసుకున్నావు, అది ఇంకేం చూస్తున్నావు? దాన్ని కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి, ఇంకా లావ్ అవుతారా? లావ్ అవుతారు, ఫేస్లో గ్లో అవన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్? నిద్ర బాగా వస్తుందా? అయితే ఫేస్లో గ్లో వస్తుందా? చూద్దాం అయితే, పొద్దున్న లేచినా కానీ ఫేస్ చూద్దాం. కర్రె ముఖం ఎందుకు అనుకుంటే, దేవుడు ఇచ్చింది ఎవరిది వాళ్ళకే గొప్ప.
ఆగు మొత్తం వేద్దామంటివేమే చల్లుతున్నావు మరి అదేం చేస్తావు ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు దీన్ని బయటనే ఉండాలా ఎందుకు అదడ పెట్టు తోముతా నేను సింకు లేదని అట్లా పెట్టకు టైం వచ్చేసి 11:20 అవుతుంది ఈ టైంకి నెత్తికి ఆయిల్ పెట్టించుకుంటున్నా ఎందుకంటే రేపు శనివారం ఉంది కదా మర్చిపోయినా నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటే రాత్రి అంతా మంచి ఎక్కుతుంది కొంచెం మసాజ్ చేసి హెడ్ ఏక్ కూడా తగ్గుతుంది పొద్దునే మంచి తలసరం తీసుకోవచ్చు అందుకే ఈ మధ్య ఎక్కువ నేను పూరిటైలు కూడా వేసుకుంటే ఉత్తా రబ్బర్ బ్యాండ్ వేసుకుని వదిలేస్తున్నా తలకాయ నొప్పి బాగుంది నాకు మొన్న వైట్ పెట్టిండే కదా సో ఈ కలర్ పెట్టేసి పైన వైట్ పెట్టిండే సో ఇప్పుడు కంప్లీట్గా అది తీసేద్దాం అనుకున్నా ఎందుకంటే చూడండి ఇక్కడ గ్యాప్లో అంతా పోయింది కదా కలరు సో ఇంకా అంతా తీసేసి బ్లూ పెడదామని అయితే అనుకున్నా కానీ ఎందుకో ఈ వైట్ పెట్టిన ప్లేస్లోనే బ్లూ వేసేద్దాం అనుకొని ఇట్లా ట్రై చేసిన అనమాట సో మొన్నటిదాకా వైట్ పెట్టినా కదా ఇప్పుడు బ్లూ పెట్టుకున్నా కంప్లీట్ బ్లూ పెడదాం అనిపించింది ఎందుకంటే ఇక్కడ అంతా పోయింది సగం సగం కలర్ పోతుంది అనేసి కానీ చూద్దాం ఇట్లా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇట్లా పెట్టినా అనమాట సో ఎట్లుంది మంచిగా ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వైట్ కలర్ బాగుందా బ్లూ బాగుందా కామెంట్ చేయండి సో నాకు నెయిల్ పాలిష్ల పిచ్చి అయితే మస్తు ఉందనమాట నాకు నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు ఎన్నన్నా ఉండని సేమ్ కలర్స్ కూడా ఉండని మళ్ళీ ఉండేటివి నేను ఎక్కువ అంటే నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లే అనమాట సో నాకు దీనిలో పిచ్చి ఎక్కువ నెయిల్ పాలిష్ లిప్స్టిక్ల పిచ్చి ఎక్కువ మనకి